పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్పై రైడ్ చేశారు ఏసీబీ అధికారులు. 498 కేసులని కొంతమంది పేర్లను తొలగించేందుకు 25,000 డిమాండ్ చేస్తున్నట్లుగా బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై బాధితుడు సాగర్ ఏలూరు వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో జీప్ డ్రైవర్ కి లంచం డబ్బులు ఇవ్వమని ఎస్ఐ చెప్పడంతో బాధితుడు ఆ సొమ్మును ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లుగా డ్రైవర్ పరారులో ఉన్నట్లు ఏసీపీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. లంచం డబ్బులు 25,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, నర్సాపురంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సాక్షాత్తు పోలీసులే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టడం పోలీస్ శాఖలతో పాటు ప్రభుత్వ అధికారుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నర్సాపురంలో ఉన్నటువంటి ఎస్ఐతో పాటు అతని జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు రెడీ హ్యాండెడ్ గా ఈ రోజు ఏసీబీ ఏలూరు అధికారులకు అయితే పట్టుబట్టారు. ప్రధానంగా ఒక కేసు విషయానికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పేర్లు తప్పించేందుకు ఎస్ఐ 25,000 రూపాయలు కూడా లంచం చేశారు ఎస్ఐ ప్రసాద్. దీంతో మొత్తం ఏసీబీ అధికారులను బాధితుడు సాగర్ అతను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఈ రోజు వలపన్ని కేసు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 498 కేసుకు సంబంధించి నిందితులను తప్పించేందుకు ఇతను 25,000 రూపాయలు డిమాండ్ చేశారని ఎస్ఐ ప్రసాద్ అలాగే రైటర్ నాగేశ్వరరావు డిమాండ్ చేయగా జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి లంచం ఇస్తూ ఉండగా ఈ రోజు ఉదయం ఏలూరు డిఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో కూడా పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఆ తరుణంలో అటు రైటర్ సంబంధించినటువంటి రైటర్ తో పాటు ఎస్ఐ కూడా వారిద్దరికి పట్టుబడగా జీప్ డ్రైవర్ మాత్రం పరారీ కావడంతో అతని కోసం ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు. అలాగే కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీస్ శాఖలోనే స్వయంగా ఈ విధంగా లంచాలు తీసుకోవడం పట్ల తీవ్రంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక కేసులో పేరు తొలగించేందుకు 25,000 రూపాయలు తీసుకున్నారంటే వీరు దేశంలో ఉన్నటువంటి లంచాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రైటర్ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన తర్వాత వారు మిగిలిన పారిపోయినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. థాంక్యూ భార్గవ్.